స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఆ చివరి మాటల్లో అన్నా వదినే ఆ పిల్లలు జాగ్రత్త అని చెప్పి ఆయన రోధిస్తూ చెప్పినటువంటి విషయం ఆ వదినే ఉన్నారు. అమ్మ మీ పేరేంటి, అసలు ఏం జరిగింది, ఎట్లాంటి వాడు అసలు రాజు? రాజు మంచివాడు అసలు. ఆయన ఎవ్వలతోటి కూడా సరి లొల్లి పెట్టుకునే అన్నయ్య ప్రసక్తే లేదు. అందరితోటి మంచిగా కలిసిమెలిసి ఉండాలనేది ఆయనది. కాకపోతే ఏంటిదంటే ఆయన ఒకరు ఏదన్నా మాట అంటే పడే వ్యక్తి గానే కాదు. ఆయన తప్పు లేనిది ఆయన అనద్దు, తప్పు ఉంటే నేను పడతా అనేటోడు, తప్పు లేకుండా నన్ను అనద్దు. ఆయనకి ఏంటి కోపం అంటే నిజం మాట్లాడాలి, అబద్ధం చెప్పుతే ఆయనకు నచ్చది. నువ్వు అన్నావు అని అంటే అది చెప్పాలి అంతే. అనలేదు అని తప్పించుకునేది, నేను ఎందుకన్నా ఈ మాట, నేను ఎందుకన్నా అని అనేది. ఆ రోజు గొడవ ఆయనకు చీర కొన్నదట, ఈ చీర కట్టుకొని నువ్వు మీ ఇంటికి అని చెప్పిండట. అంటే ఆమె ఉండన్నదట, నాకేమద్దు ఈ చీర, నేను కట్టుకోను, నాకు ఈ చీర వద్దు అన్న. నీ ఇష్టపూర్వకంగానే ఆ చీర కొనుక్కున్నావు, మళ్ళీ నువ్వే ఎందుకు వద్దు అంటున్నావు? ఆయన నాకు ఈ చీర వద్దురా అని ముఖం మీద వారేసిందా. ఎందుకు వద్దు అంటున్నావు అని మరి రెండు కొట్టిండో కొట్టలేదో అది తెలియదు. ఆమె ఇక కథం చీర ముఖాన వాడేసి నువ్వు ఈ చీర పట్టుకొని ఊరేసుకోరా అని అన్నదట. అని కిందికి పోయింది. వాళ్ళ అమ్మ వచ్చిందట, అప్పటికే వచ్చింది, ఏం జరుగుతుందని చూసుకుంటున్నది కావచ్చు. వాళ్ళ అమ్మ వచ్చిన వాళ్ళ కథం పోయిందట. అయ్యో మళ్ళీ నా భార్య నా దగ్గరకు వస్తుంది కావచ్చు అని అప్పటికి కూడా 3 సార్లు డోర్ తీసి చూసిండు, రాలేదు. ఇక అప్పటికి మానసికంగా బాగా గురైండు ఆయన. నేను మా ఊళ్ళకి చెప్పుతే ఏమంటారో, ఒక్కసారి వచ్చి ఇక్కడికి వాళ్ళు పరువు ఓడగొట్టుకొని పోయారు. మళ్ళీ అత్తే నేనేమని సమాధానం చెప్పాలి, వాళ్ళు ఇజ్జత్ తీసినట్టు అవుతుందని బాగా ఆలోచించిండు, డిప్రెషన్కు గురైండు. కథం అంత్యక్రియలు అయిపోయినాయి. ఇవాళకి 6 days. కనీసం బొంద మీద మట్టేయడానికి నువ్వు ఎందుకు రాలే? నువ్వు తప్పు చేయలే, తప్పు చేయని దాన్ని నువ్వు రావాలే, అత్తనే కదా నిన్ను కొడుదు. తన భర్త మృతి చెందినప్పుడు కూడా రాలేదా? భార్య రాలేదు, వాళ్ళ బంధువులు సైతం రాలేదు. ఒక అనాథ శవం లేక చెట్టు కింద వాడేసిరట ఉస్మానియా హాస్పిటల్లో. వాళ్ళ చెల్లె ఉన్న వాళ్ళ అన్నయ్య వచ్చిర్రు, మా తమ్ముడిని గిట్ల ఎందుకు వాడేసిర్రు అంటే మేము పోమాటు, దయ్యాలు తిరుగుతున్నాయి, మేము ఎందుకు పోతాం. మరి వాళ్ళ చిన్నమ్మాయి చచ్చిపోయినప్పుడు బాడీ పట్టుకొని ఆ హాస్పిటల్ మొత్తం తిరిగిందానివి, ఇప్పుడు నీ భర్త దగ్గర నువ్వు ఎందుకు లేవు అంటే భర్తనేమో అంత పరాయోడు, చిన్నమ్మేమో కావాల్సింది. మళ్ళీ వాళ్ళు వచ్చి గొడవ పెట్టి చేసినాక ఐసీయూలకు షిఫ్ట్ చేసిరట. మేము ఇక్కడ ఉంటే వాళ్ళు అసలు ఉన్నారా వీళ్ళు అన్నట్టుగా ఎక్కడనో మాకు కనబడకుండా వేరే కాడ కూర్చున్నాడు. అట్లా యాక్టింగ్ చేసింది. రాజు నువ్వు లేకుంటే నేను బతకలేను అని అన్నావు, ఆ ప్రేమ అంత ఏడబోయింది ఇప్పుడు కూడా రాలే. అంటే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు, ఎప్పుడు వీళ్ళ వివాహం అయింది? ఎందుకంటే గతంలో పెద్దలు ఏమన్నా వద్దన్నారా ఈ పెళ్ళిని? ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించుకొని దగ్గర చుట్టాలే అంటున్నారు. ఆ చుట్టాలమ్మాయి అందరినీ ఒప్పించిండ్రు, ప్రేమించుకున్నారు. ఎన్ని రోజులు ప్రేమించుకున్నారు, ఎప్పుడు పెళ్ళైంది వీళ్ళకి పెళ్ళై March 6th పెళ్ళయింది సారు. 3 నెలలు అయింది. 3 నెలల్లో కూడా గొడవ పెట్టుకున్నారట. ఏదో కారణంగా గొడవ పెట్టుకున్నారు. ఈమె పోలీస్ స్టేషన్లో కూడా పోయి నాకు వద్దు విడాకులు ఇస్తానని ఫస్ట్ వాళ్ళే అన్నారట. సరే నీకు నేను ఇష్టం లేనప్పుడు సరే నేను కూడా విడాకులు ఇస్తాను అని అన్న వాళ్ళు వాళ్ళు అంటారట. అగో మొగోడే విడాకులు ఇస్తానంటాడు, నా చెల్లి ఎందుకు ఇయ్యేది, నా చెల్లెను అంతగానో టార్చర్ అంటే అమ్మాయి అంటేనే కదా ఇప్పుడు అబ్బాయి కొట్టేది, వేరే కారణంగా అయితే కొట్టాడు కదా. నా చెల్లె చూడు దెబ్బలు, మీ చెల్లెనైతే మీరు ఊకుందిరా. అరే మీ అమ్మాయి మాటలు అన్నది, అమ్మాయి మాటలు అంటేనే అబ్బాయి ఒక దెబ్బ ఎత్తాడు, అట్టి అయితే వేయడు కదా. వాళ్ళకి పెద్ద మనుషులు ఏమన్నా మాట్లాడి పంచాయతీ కదా, ఇగో గంత గొడ్డును కొట్టినట్టు కొడతారు, మీ చెల్లె అయితే ఊకుందిరా, ఇప్పుడు అక్కడికి తీసుకోపోతా అంటారు, దానికి ప్రాణహాని ఉన్నది, మేము పంపియం దాన్ని, 3 నెలలు ఇక్కడనే ఉండాలి, కౌన్సిలింగ్ నడుస్తుంది అని అన్నారు. అన్నోళ్ళు ఈయన కూడా సరే పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళిండ్రా, ఫిర్యాదు చేసుకున్నారు, కౌన్సిలింగ్ కూడా నడుస్తుందా? ఈ విభేదాలు అంటే 6 నెలల కాలమే, కేవలం 6 నెలలే. మార్చిలో పెళ్ళైంది, సెప్టెంబర్ 29 మృతి చెందిండు. ఆ కాడియర్ ఒకసారి. అప్పటికి వీళ్ళది గొడవ జరుగుతుంది. వాళ్ళు అన్నారట, అబ్బాయి నువ్వు ఇంకోసారి చేయకు వద్దు అని అంటే అప్పటికి కూడా పాపం ఆయనే సరే నేను కొట్టినందుకు నాది కూడా తప్పైందని పోయి కాళ్ళ మీద కూడా పడ్డాడు, దాని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు కూడా నీకు కొంచెం కూడా బాధ అనిపించలేదు సార్? అయ్యో నా భర్తకి ఇంతమంది ముంగట కాళ్ళ మీద పడ్డాడు, నేను ఎందుకు విలువ తీయాలి, మనకి ఏదైనా గొడవ ఉంటే మన నలుగురు మధ్యలో ఉండాలి కానీ నువ్వు ఎందుకు అందరి ముందటకి ఇట్లా సౌందర్య అని అంటే కూడా నువ్వు పడాలి. ఇంకా ఈయన కాదు, ఇంటింటి రాజులంతా నా కాళ్ళ మీద పడాలని అన్నది. అది
మాకు మంచిగా అనిపించలే. నా భర్త నేను ఇద్దరం కలిసి కిందికి వచ్చినాం. ఏమైంది వదిన ఎందుకు చింటూ నాకు మంచిగా అనిపించలే, నేను రూమ్ కాడికి వచ్చినా, నువ్వు రూమ్ కాడికి రానన్నది. అని అన్నోళ్ళు సరే వదిన నేను అత్తన్న మీరు రూమ్ కాడ ఉండిపోర్రే అని అన్నోళ్ళు మేము రూమ్ కాడ ఉన్నాం. దీనికి కారణం మొత్తం వాళ్ళ పిన్ని, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఇది వీళ్ళే ముగ్గురు. ఆయన కారణం వేరే ఏమీ లేదు. ఊకే టార్చరు, మనిషిని హింసించుడు బాగా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.